ఇంకా ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. వాళ్ళు చిన్న కంపెనీలు వస్తే ఎక్కువ ప్రచారం చేసుకున్నాం. మేము ప్రచారం తక్కువ చేసుకుంటున్నాం, పని ఎక్కువ చేస్తున్నాం. కానీ మేము ఏ పని చేసినా, మంచి పని చేసినా చెడ్డ పని చేసినా వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అడ్వైజ్ చేయండి. మీకు 10 ఏళ్ళు అడ్వైజ్ మీరు చేసినాం. మీరు ఫార్మాసిటీలో నేను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నా, రైతులను పోలీసులతో కొట్టించినావు. నేను ధర్నా చేసి రోడ్డు మీద పండుకున్నా. మీ ఒక ఆర్డీఓని కానీ, ఒక ఎంఆర్ఓని కానీ, ఒక కానిస్టేబుల్ కానీ ఒక మాట అనలే. మేము అరెస్ట్ అయినాం, మేము దెబ్బలు తిన్నాం, మేము జైల్లో ఉన్నాం. కానీ కలెక్టర్లను కూడా కొట్టించారు, రౌడీలను పెట్టంటే వీళ్ళ మైండ్ సెట్ ఏందో అర్థం చేసుకోవాలి మనం. ఇది వెరీ బ్యాడ్. ఐఏఎస్ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చేసి అటాక్ చేసిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళి ఏమంటాడంటే మళ్ళీ ఇప్పుడు ఢిల్లీకి పోయిండు. మరి ఎందుకు పోయిండు? ఇప్పుడు ఢిల్లీలో ఏం చేస్తున్నారు కేటీఆర్ గారు మీకు ఎవరికైనా తెలిసిందా? ఇంకెళ్ళామంటే 5 గంటల వరకు అమిత్ షా గారు క్యాంపెయినింగ్లో ఉంటాడు. 18th 5 o'clock లాస్ట్ క్యాంపెయినింగ్. రాత్రి 10, 11 టైం ఇస్తాడు, అప్పుడు మాట్లాడుకుంటాడు. అమిత్ షానే దానికి ఏంటంటే F1 పర్మిషన్ ఇవ్వద్దని కాలేజీలో అడుచుకుంటాం. సరే ఎవరి బాధ వాళ్ళది, కానీ మాదేం బాధ రోడ్లు వేయాలి, ఫ్లైఓవర్లు వేయాలి, ఎయిర్పోర్ట్లు కట్టాలని. వాళ్ళ బాధ ఏంటంటే అరెస్ట్ కాకుండా చేసుకోవాలని వాళ్ళ బాధ. మేము అనేది ఏంటంటే ఒకటి అటాక్ చేసినాక ఎవరైనా ఇది మంచి పద్ధతి కాదు, ఏమన్నా ఉంటే మీరు గాంధీ పద్ధతిలో చేయండి, మీరు ప్రొటెస్ట్ చేయండి, లీగల్గా ఫైట్ చేయండి అని చెప్పాలి. కానీ కలెక్టర్లని, కాడ స్పెషల్ ఆఫీసర్ని, ఎంఆర్ఓలని ఇంతింత రాళ్ళు వేసి కొట్టడం. మరి మీరు అట్లా అనుకుంటే 70,000 ఎకరాల ల్యాండ్ సేకరణ, రంగనాయకమ్మ, మల్లన్న సాగర్, ఇంకా కొండ పోచమ్మ ఇవన్నీ చేస్తుండే వీళ్ళు.